జర్నీ ఆఫ్ గ్రాండ్మాకు స్వాగతం. గిరిజనుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా జరిగే మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు కోట్లాది మంది వచ్చి దర్శించుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాకు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారంలో 2 సంవత్సరాలకి ఒకసారి మాఘమాసం పౌర్ణమి రోజు నుండి 4 రోజుల పాటు జరిగే ఈ జాతరను భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేర్కొంటారు. ఈ జాతర వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకప్పుడు కొందరు కోయవారు కలిసి ఆ ప్రాంతంలో వేటకు వెళ్ళగా ఒకచోట పులుల మధ్య ఉన్న ఒక పాపని చూశారట. ఆ పాపను తమతో పాటు గూడానికి తీసుకొచ్చి సమ్మక్క అనే పేరుతో పెంచసాగారు. ఆమెకు యుక్త వయసు రాగానే కాకతీయుల సామంతరాజైన పగిడిగిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 పిల్లలు కలిగారు. తర్వాత కాలంలో సారలమ్మను గోవిందరాజులు వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి కరువ వచ్చింది. అనావృష్టితో బాధపడుతున్న వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించలేకపోయారు. ఆ కారణంతో కాకతీయ రాజైన ప్రతాపరుద్ర చక్రవర్తి యుద్ధానికి దిగగా ఆ యుద్ధంలో పగిడిగిద్దరాజు అల్లుడైన గోవిందరాజులు కూతుళ్ళు సారలమ్మ, నాగులమ్మ సంపెంగవాగు వద్ద పోరాడి ప్రాణాలు కోల్పోయారు. తర్వాత జంపన్న కూడా ఆ వాగులో పడి ప్రాణాలు వదిలాడు. అప్పటి నుండి దానిని జంపన్న వాగుగా పిలుస్తారు. తర్వాత సమ్మక్క యుద్ధానికి దిగి వీరోచితంగా పోరాడింది. ఆమెను ఎదుర్కోలేక దొంగచాటుగా వచ్చిన ఒక సైనికుడు ఆమెను తీవ్రంగా గాయపరచగా ఆమె మేడారం గ్రామానికి దగ్గరలో ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్ళి అదృశ్యమైంది. గ్రామస్తులు అక్కడికి వెళ్ళి వెతకగా ఒక చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గర కుంకుమ భరణ కనిపించిందట. ఆ స్థలంలోనే తమకు 2 సంవత్సరాలకు ఒకసారి 2 గద్దెలు కట్టించి ఉత్సవం జరపాలని ఆకాశవాణి వినిపించిందట. అప్పటి నుండి అనగా సుమారు క్రీస్తు శకం 1260 నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా విగ్రహాలు ఏమీ ఉండవు. సాంప్రదాయ పద్ధతిలో వెదురు కర్ర, కుంకుమ భరిణల్ని ఉత్సవమూర్తులుగా తెచ్చి కొలుస్తారు. బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరలో కోట్లాది మంది భక్తులు పోటెత్తుతారు. భక్తుల కోరికలు నెరవేర్చే బంగారు తల్లులైన సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ కుంభమేళా అనవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.